ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డ్రగ్స్ వివాదంలో చిక్కుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతో మంది డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణలకు హాజరవుతున్నారు. ఇటీవల టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ సైతం ఇలాంటి వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. అయితే ఈ వివాదం మర్చిపోకముందే మరొక హీరో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీరామ్ డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ కావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీరామ్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని ఎన్నో కలలు కన్నారు. ఇలా సినిమాల్లోకి రావడం కోసం ఆయన చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయి శ్రీకాంత్ గా ఉన్న తన పేరును కాస్త శ్రీరామ్ గా మార్చుకున్నారు. ఇలా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న చిన్న పాత్రల్లో నటించిన శ్రీరామ్ అనంతరం రోజాపూలు సినిమాతో హీరోగా తెలుగు, తమిళ భాష చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ విధంగా హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఉన్న ఈయన ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా సందడి చేశారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీరామ్ ఇటీవల డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా చెన్నై పోలీసులు తనను అరెస్టు చేసి పరీక్షల నిమిత్తం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం శ్రీరామ్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా ఏకంగా 42 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షలో తేలిందట. ఆ తర్వాత శ్రీరామ్ ను చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ జూలై 7 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయితే కోర్టులో శ్రీరామ్ అలియాజ్ శ్రీకాంత్ న్యాయమూర్తి ముందు సంచలన విషయాలు వెల్లడించారు. మత్తు పదార్థాలు వాడి తప్పు చేశాను, నా కుమారుణ్ణి చూసుకోవాల్సి ఉంది, అందుకు బెయిల్ మంజూరు చేయండి న్యాయమూర్తి వద్ద శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి నార్కోటిక్స్ కేసులు విచారించే ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీరామ్ ను పుళల్ జైలుకు తరలించారు. మరోవైపు అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తు పదార్థాలను అలవాటు చేశారని చెప్పారు. శ్రీరామ్ కు ప్రసాద్ 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నగదు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారు. మూడోసారి నేనే అడిగే పరిస్థితి ఏర్పడింది అని శ్రీరామ్ పోలీసులకు వెల్లడించారు.